అక్క మీరు చికెన్ చాలా బాగా వండుతారు. కొంచెం గ్రేవీలాగా, మసాలాగా చేయొచ్చు కదా! ఈసారి కొత్తగా అనుకోని ఒక అమ్మాయి అయితే నాకైతే అడిగింది. తన కోసమైతే ఈరోజు మసాలాగా గ్రేవీలాగా అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను. అంటే ఎప్పుడు నేను మసాలా అయితే ఎక్కువ వేయను. ఎక్కువ కూడా మేము తినం కాబట్టి, ఈరోజైతే మసాలేసి కొంచెం గ్రేవీలాగా అయితే ట్రై చేయాలని అనుకుంటున్నా. హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను. తన కోసమైతే ఈరోజైతే చికెన్ అయితే గ్రేవీలాగా వండడానికైతే ట్రై చేస్తాను. కానీ టేస్ట్ ఎలాగుంటది ఏంటో తెలియదు. వాళ్ళు రోటీ తింటారు. రోటీలోనికైతే గ్రేవీ కావాలని తనైతే అడిగింది. ఇప్పుడొచ్చేసి ఆయిల్‌లోనైతే చికెన్ మంచిగా కడుక్కొని, ఆయిల్‌లోనే ఫ్రై చేసుకున్నాను. కొంచెము తగినంత సాల్ట్ ఏసుకొని, కొంచెము ఒక చిటికెడంత పసుపేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అటు సైడ్ ఫ్రై అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మసాలా కోసమైతే రెడీ చేస్తున్నాను. అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటా ఏసుకోవచ్చు. నేనైతే 2 టమాటాలేసాను. ఆనియను ఫస్టే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత జీలకర్ర, కాలా మిర్చి, లవంగ, చెక్క, ఈ గసగసాలు కొంచెము అంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు. సాజీరా ఇవన్నీ ఏసుకొని గ్రైండర్ అయితే పెట్టుకోవాలి ఒక సైడ్‌కి. దీంట్లో కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడరి, కొంచెం సాల్టు ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిన చికెన్‌లోనైతే ఈ మసాలా ముద్ద ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ చాలా బావుంది. రొట్టెలోను కానీ అన్నంలోను కూడా బావుంటది. రోటీలోనికైతే చాలా అంటే చాలా బావుంది. తనైతే చాలా ఇష్టంగా తిన్నదనమాట. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా బావుంది. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను గానీ చాలా మంచిగొచ్చిందనమాట టేస్ట్ అయితే. ఇలాగైతే పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఈ పేస్ట్ అలా అయితే చికెన్‌లోనేసుకొని పచ్చివాసన పోయే వరకైతే ఈ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలంట. వెంటనే వాటర్ అయితే ఎయొద్దు. దీంట్లో కొంచెం గోరువెచ్చన వాటర్ అయితే చేసుకొని ఈ వేడి నీళ్ళైతే ఎయాలి. కానీ చాలా అంటే బావుంది. చాలా బావుంది. కొంచెం మనకి ఎంత కావాలో గ్రేవీ అంతవరకైతే వాటర్ ఏసుకోవాలి. ఎక్కువైతే వాటర్ ఎయొద్దు. ఎందుకంటే చప్పగా అయిపోయి టేస్ట్ అయితే పోతది. నేను ఇంతే ఏసుకున్నాను. కానీ చాలా బాగొచ్చిందనమాట. ఓకేనండి. మీకైతే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగని సపోర్ట్ మాత్రం మర్చిపోవద్దండి. ఓకే. టేస్ట్ అయితే సూపర్‌గా అదిరిపోయిందనమాట. గ్రేవీగా, మసాలాగా అంతేం మసాలా ఎయలేదు. లైట్‌గా అయితే అన్నీ కొంచెం కొంచెం అయితే ఎయడం అయితే జరిగింది. చాలా బావుంది. ఓకే. బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోలోనే మళ్ళీ కలుస్తాను. ఓకేనండి. ఒక లైక్ అయితే చేయండి. బాయ్.